తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రభుత్వం పూర్తి అన్యాయం చేసిందంటూ కూడా నిరుద్యోగులు సచివాలయానికి అయితే ముట్టడి పిలుపుకిచ్చారు. ప్రస్తుతం మనతో పాటు మోతిలాల్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిరుద్యోగులకు సంబంధించి డిమాండ్స్ ఏవైతున్నాయో అవి ప్రతిక్షణం కూడా ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఎప్పుడు కూడా సఫలం అయితే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీ విషయం పట్ల సీరియస్గా యాక్షన్ కూడా తీసుకుంటలేరు. ఎట్లా చూస్తారు? ఈయన ప్రతిసారి ఇట్లే మాట్లాడుతున్నారని చెప్పేసి మేము కూడా స్ట్రాటజీ మార్చినాం. సింగిల్గా ఫైట్ చేయకుండా అసలు తెలంగాణ కోసం ఎన్ని వర్గాలు అయితే కదిలినాయో అన్ని వర్గాలతో ఈసారి హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అనే ముట్టడి కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఆ యొక్క ప్రక్రియలో భాగంగానే ఇక్కడ సిపిఎం పార్టీ యొక్క రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్ వెస్లీ అన్న గారిని వచ్చి కలిసి మద్దతు కూడగట్టడం జరిగింది. ఇతను చెప్పినట్టుగా మిగతా విద్యార్థులు చెప్పినట్టుగా ఇది మరో తెలంగాణ ఉద్యమం అవుతుంది. ఇక సెక్రటరీ ఉంటుందా, వాళ్ళు మా మీద దాడి చేస్తారా, అంటే వాళ్ళు మా మీద ముట్టడి చేస్తారా, మేము వాళ్ళ మీద ముట్టడి చేస్తామని తెలుసుకుంటాం. తెలంగాణలో ప్రతి నిరుద్యోగి కూడా కదిలి వచ్చి ఉద్యమం చేసి ఎట్లా ఉంటుందో చూస్తారు. ఎందుకంటే ఇది ఏదో రెచ్చగొట్టడానికో లేదంటే ఇంకో భావోద్యోగం అయ్యి మాట్లాడేది కాదు. ఇది ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు? మీరు ఈ 2 నెలలు, ఈ 2 సంవత్సరాలని టైం చూడకూడదు ఎప్పుడు కూడా. ఈ నిరుద్యోగం అనే అంశానికి ఒక 10 సంవత్సరాల నేపథ్యం ఉన్నది. ఒక ప్రభుత్వం న్యాయం చేయలేదు కాబట్టే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వంలో కూడా నువ్వు అవే స్ట్రాటజీలు, అవే అబద్ధాలు మాట్లాడితే నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు, లేదంటే నేను ఇవ్వలేను అని చెప్పు. కానీ అబద్ధం ఆడి నిరుద్యోగులను ఆశ పెట్టి మోసం చేస్తే అది తిరుగుబాటే అవుతుంది ఒకరోజు. అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులను అడ్డం పెట్టుకోండి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరంతా కూడా ప్రతిపక్ష నాయకుల వద్దకు వెళ్ళి మద్దతు కోరుతున్నారు. ఎట్లా చూడొచ్చు? ముళ్ళుతోనే తీయాలి, పార్టీ వ్యవస్థలను దెబ్బ కొట్టాలి. అందుకోసమే అన్ని పార్టీలతోనే మేము దెబ్బ కొడతాం. నువ్వు ప్రతిపక్షాలను, పెయిడ్ ఆర్టిస్ట్ అను, ఆ పార్టీ ఉన్నది, ఈ పార్టీ ఉందని చెప్పు. బీజేపీ పార్టీకి ఏమో కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, నువ్వు మాట్లాడకూడదని చెప్తావు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఏమో నువ్వు 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు, నువ్వు మాట్లాడదని చెప్తావు. మరి ఎవడు మాట్లాడాలి? మరి సిపిఎం పార్టీ అయితే ఏం వాగ్దానం అయితే చేయలేదు కదా. సిపిఎం పార్టీ ఇప్పుడు అడిగేది, ఇప్పుడు నువ్వు మనిషి అయితే, నీకు కామన్ సెన్సే ఉంటే, నీకు అసలు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధే ఉంటే, ఇప్పుడు సిపిఎం పార్టీ ఎక్కడ హామీ ఇచ్చింది నిరుద్యోగుల గురించి చెప్పు. అందుకోసమే సిపిఎం పార్టీ దగ్గర నుంచి మొదలుపెట్టినాం. అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో నిరుద్యోగులందరినీ పిలిపించుకొని మీకు తప్పకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామన్నారు. మరి ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉండి న్యాయం చేయలేకపోతున్నారు? ఆయన చేయాలని ఆలోచన లేదు, మోసం చేసిండు. మోసం, అబద్ధం, దగా కోరు, మొత్తం దగా కోరు, బట్టేబాజు మాటలు మాట్లాడి ఈ నిరుద్యోగులను మొత్తం రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నమే చేయాలనుకున్నాడు. కానీ అది జరగదు. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి, చాలా వాగ్దానాలు కూడా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు సంబంధించి మరి నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది ప్రభుత్వం? స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఎట్లా పుట్టగతులు ఉండవన్నా, అది పక్కన పెడదాం, అసలు దాన్ని మర్చిపోరి. నోటిఫికేషన్ విడుదల చేస్తే ఒక రకంగా ఉంటుంది, నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఇంకో రకంగా ఉంటుంది. మేము ముట్టడి చేయాల్సిందే, మేము ధర్నా చేయాల్సిందే, ప్రభుత్వాన్ని దిగబెట్టాల్సిందే, దించాల్సిందే, మా ఉద్యోగ నోటిఫికేషన్స్ సాధించాల్సిందే. అలాగే ప్రభుత్వానికి కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళని మట్టు కల్పించాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి డౌట్ లేదు. అంటే గతంలో కూడా గాంధీ భవన్ ముట్టడి కావచ్చు, ఇతర ముట్టడి సందర్భాల్లో కూడా మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయంలోకి మరి మీరు ముట్టడి చేస్తామంటున్నారు, సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయా, లేకపోతే గతంలో జరిగేటువంటి సందర్భాలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఒక మనిషిని నువ్వు కంట్రోల్ చేయగలవు. ఇప్పుడు మేము ఒక వ్యవస్థతో వస్తున్నాం కదా, అన్ని పార్టీలు, ఈ ముట్టడి కార్యక్రమంలో అన్ని పొలిటికల్ పార్టీస్ ముందుకు వస్తాయి, విద్యార్థి సంఘాలు ముందుకు వస్తాయి, విద్యార్థులు ముందుకు వస్తారు, నిరుద్యోగులు ముందుకు వస్తారు, కుల సంఘాలు ముందుకు వస్తాయి. ఒక మోతిలాల్ నాయక్ కాదు కదా, ఒక మోతిలాల్ నాయక్ అన్నట్టు ఒక ఇనిషియేటివ్ తీసుకొని అందరి ఒక డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు తప్ప ఒక మోతిలాల్ నాయకే పోయి ధర్నా చేయడు. అందరితో ఒక శక్తితో మేము అదే చెప్తున్నాం, ఇంతకుముందు సింగిల్గా చేసినాం, ఇండివిజువల్ చేసినాం, ఇప్పుడు అట్లా చేయం. ఒక శక్తి సమూహంతో దెబ్బ కొడతాం. ఆయన తట్టుకునే శక్తి ఆయన తట్టుకోలేడు, అది ఆయన కింద కూర్చోబెట్టే శక్తి కూడా మేము. అంటే అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మీ వైపు ఉండి మరి మీతో వచ్చే అవకాశాలు ఉంటాయి, డెఫినెట్గా వస్తాయి. ఎందుకు రావు? రేపటి నుంచి మేము అన్ని పొలిటికల్ పార్టీస్ని పోతాం. ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. రేపు ఆర్కృష్ణతో చేపిస్తాం, లేదంటే బీజేపీతో చేపిస్తాం, బీజేపీతో చేపిస్తాం, బీఆర్ఎస్ పార్టీతో చేపిస్తాం, అన్ని పొలిటికల్ పార్టీస్తో, మందకృష్ణ మాదిగతో చేపిస్తాం, అందరితో చేపిస్తాం. ఒక మనిషితో కాదు కదా, అందరితో చేపిస్తాం. డెఫినెట్ నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ సర్కార్ మీద నమ్మకంతో ఉన్నారు, సానుకూలంగా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బల్మూరి వెంకట్ కూడా కామెంట్స్ చేశారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నారా, లేదంటే వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క ఉద్యోగ హక్కుల కోసం, వాళ్ళ నోటిఫికేషన్స్ కోసం
ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదంటే కుల సంఘాలు కావచ్చు వాళ్ళ సైడ్ ఉన్నారా వీళ్ళ సైడ్ ఉన్నారా అని అర్థమవుతుంది. మరి మీ సైడే ఉంటే మేము సెక్రటరియట్ ముట్టడి ఎందుకు పెడతాం? సెక్రటరియట్ ముట్టడి ఎందుకు పెడతారు? మీ సైడే ఉంటే సెక్రటరియట్ ముట్టడి ఎందుకు పెడతాం మేము? ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అన్ని క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇప్పుడు చేపిస్తాం.